వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో అక్రమ మద్యం ధ్వంసం. పి గన్నవరం రాజోలు సర్కిల్ పరిధిలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని అంబాజీపేట మార్కెట్ యార్డ్ లో సోమవారం ధ్వంసం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కే జీవి ప్రసాద్, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ ఎస్ మురళీమోహన్ ఆధ్వర్యంలో పి గన్నవరం రాజోలు సర్కిల్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు అలాగే మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో వారం రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి భారీగా జరిమానా వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ పి ప్రదీప్తి, పి గన్నవరం సిఐ రుద్రరాజు, భీమరాజు, రాజోలు సిఐ నరేష్, రాజోలు పి గన్నవరం సర్కిల్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అవి కూడా ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో పంపడం జరిగింది. ఇదంతా ప్రొసీడింగ్ మొత్తం జరిగింది. ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతా కూడా ఒక ప్రొసీడింగ్స్ రూపంలో మనం మధ్యవర్తుల రిపోర్ట్ రాసుకున్నాం. ఇది కోర్టు సబ్మిట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఇది అక్రమ మద్యం మనకి పోలీస్ స్టేషన్ కూడా కొంచెం క్లియర్ అవ్వడానికి ఉంటుంది. కోర్టు ప్రాసెస్ కూడా మాకు తర్వాత కేసులకి కూడా క్లోజ్ ఫర్దర్గా కేసులు క్లోజ్ చేసుకోవడానికి. సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ మొత్తం ఇప్పుడు ఇవాళ మనము సేమ్ ఇక్కడ ఈ అంబాజీపేటలో ఇప్పుడు చేసింది ఈ 2 సర్కిల్కి సంబంధించి ఇవాళ మార్నింగ్ రావులపాలెం కూడా చేసాం. అది పక్కన పెడితే ఇది ఒకటి కూడా వర్త్ వచ్చేటప్పటికి 90 లక్షలు అండి. సుమారు 90 లక్షలు వర్త్ ఉంది. ఈ సరుకు అంతా కూడా మనము డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎవరిని రాకుండా చూసుకుని డిస్ట్రక్షన్ చేసి 19 నుంచి ఉన్నాయండి. 2019 నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ సరుకంతా అలా పెట్టుకుంటం జరిగింది. ఈ రోజు వరకు అంటే ఒక అవేర్నెస్ మీటింగ్స్ అయితే కానివ్వండి, ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎంతవరకు మనము ఎరాడికేషన్ కాదు కానీ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతామో అన్న దాని గురించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నాం. అది ఈ వారం నుంచే ఇంప్లిమెంట్ చేస్తామండి. అది దాంట్లో మీ కోఆపరేషన్ కూడా అంటే పబ్లిసిటీ ఉండాలి నాకు మెయిన్. ఇదివరకట్లా కాదు. అలాగే డ్రోన్ యూసేజ్ కూడా చేసి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో ఈ ప్యాకర్లు ఆడే వాళ్ళ మీద కానీ లేదా కోడిపందాలు ఆడే వాళ్ళ మీద కానీ లేదా అబ్సిన్ డ్యాన్సెస్ ఇవన్నింటిలో కూడా డ్రోన్ యూసేజ్ చేసుకుని ఇంకా ఈ ప్రాపర్టీ అఫేర్స్కి సంబంధించి అది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్పీ సార్ చెప్పారు. ఎస్పీ సార్ డీజీ గారి ఉత్తర్వుల ప్రకారము ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 7 పోలీస్ స్టేషన్లో సగినేటిపల్లి, రాజోలు, మలికిపురం, అలాగే నగరం, పి గన్నవరం, అంబాజీపేట, అయినవెల్లి ఈ పోలీస్ స్టేషన్లో మనము గత కొంతకాలంగా ఏదైతే అక్రమ మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందో ఆ మద్యాన్ని అది సారాయి అయితే కానివ్వండి, బీరు, విస్కీ బాటిల్స్ అయితే కానివ్వండి, మొత్తం టోటల్ యారకు వచ్చేటప్పటికి 300 లీటర్లు స్వాధీనం చేసుకున్నాం మనం గతంలో. అలాగే విస్కీ, బీర్ బాటిల్స్ వచ్చేటప్పటికి 9,124 7 పోలీస్ స్టేషన్కి సంబంధించి 9,124 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం క్వాంటిటీ వచ్చేటప్పటికి 2,700 లీటర్స్ అని మొత్తం లీటర్స్లో మనం కన్వర్ట్ చేసుకుంటే 2,700 లీటర్స్. ఇదంతా కూడా 258 కేసెస్లో ఈ రాజోలు, పి గన్నవరం సర్కిల్లో ఉన్న పోలీస్ స్టేషన్ 7 పోలీస్ స్టేషన్కి సంబంధించి 258 కేసెస్లో స్వాధీనం చేసుకున్న సరుకు ఇది. ఈ మధ్య అక్రమ మద్యాన్ని అంతా కూడా మనం ఆల్రెడీ అవి కోర్టు ప్రొసీజర్ ప్రకారము, అలాగే మా కోనసీమ ఎస్పీ గౌరవ కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారము, అలాగే ఎక్సైజ్ డీసీ చైతన్య మురళి గారి వాళ్ళ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం ఇవాళ మనం ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. ఎవరైతే ఇక్కడ మధ్యవర్తులు ఉన్నారో వీఆర్ఓస్ వీళ్ళందరి సమక్షంలో, అలాగే నేను కొత్తపేట ఎస్పీ, నేను అలాగే అమలాపురం ఏఈఎస్, ట్రైనీ డిఎస్పీ గారు, మన పి గన్నవరం సిఐ భీమరాజు, అలాగే వాళ్ళ ఎస్ఐలు, రాజోలు సిఐ నరేష్, మళ్ళీ వాళ్ళ ఎస్ఐలు, మళ్ళీ మా సిబ్బంది, మా పోలీస్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ పకడ్బందీగా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీరు చూసారు ఇప్పుడు అన్నీ పేర్చుకుని రోడ్ వాళ్ళకి తీసుకొచ్చి మొత్తం కంప్లీట్ కూడా అది